హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన కఠినమైన చట్టాలని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి మరీ చెప్పారు. ఆ చట్టాలని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి డిక్లరేషన్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ క్రమంలోనే దేశంలో అమలవుతున్న చట్టాలు కోట్లపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయన్నారు. అదే సనాతన ధర్మాన్ని దూషించే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆకులు కూడా పోయాయని చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నాశనం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయని తెలిపారు. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా, శ్రీరాముణ్ణి పాదరక్షలతో కొట్టినా, సరస్వతి అమ్మవారిని తిట్టినా, ఏం చేసినా ఒక్క కోర్టు కూడా మాట్లాడదని, అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు కూడా భయపడుతున్నాయని, ఇది న్యాయానికి ఉదాహరణ అని అన్నారు. మనం ఇతర మతాలను చూసి నేర్చుకోవాలని, కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మానికి అవమానం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. తాను సనాతన ధర్మాన్ని ఆచరించేవాడని, అదే సమయంలో ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు సహా ఇతర మతాల పట్ల కూడా అపార గౌరవం ఉందని చెప్పారు. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముని ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాచ్ గానా కార్యక్రమం అని అవమానిస్తారా? దీనిని ఏ హిందువు ప్రశ్నించరా? అంటే వారు మన రాముడిపై జోకులు వేస్తే చూస్తూ కూర్చోవాలా అని అన్నారు. ఇక తాను పరాజయం చెందినా, పరాభావం పొందినా తాను ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారంటే తనను సనాతన ధర్మంపై ఉన్న నమ్మకం తనను నడిపించేలా చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి జంతువుల కొవ్వుతో కలిపి తయారు చేసి అపచారం చేస్తే మేము మాట్లాడకూడదా అని నిలదీశారు. జంతువు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపిస్తారా అని అన్నారు. శ్రీరాముడి విగ్రహంపై చెప్పులతో దాడి చేశారని, శ్రీరాముడి విగ్రహం తల నరికేశారని, రామాయణం కల్పవృక్షం అంటే కాదు విషవృక్షం అని అన్నారని, మరి తమకు కోపాలు రావా అని ప్రశ్నించారు. మేఘాలయ అనే ఒక వ్యక్తి మన దేశాన్ని దెబ్బ కొట్టాలంటే ముందు సంస్కృతిని దెబ్బతీయాలని చెప్పి దెబ్బతీశాడని అన్నారు. గతంలో తాను ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో నమాజ్ వినిపిస్తే తన ప్రసంగాన్ని ఆపానని, తన కుమార్తెతో కలిసి తిరుమల కొండకు వెళ్తే డిక్లరేషన్ ఇప్పించినట్లుగా గుర్తు చేశారు. తాను సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక మరి ఇంతకీ వారాహి డిక్లరేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దానికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. ఇక సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం వ్యాప్తి చెందించే వ్యక్తులు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి. ఇక ఆలయంలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇవి వారాహి డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మరి మీకేమనిపించింది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.